Welcome to John Sir Kakinada యూట్యూబ్ ఛానల్. ఇటీవల ఏపీ పాలిసెట్ రిజల్ట్తో పాటు కౌన్సిలింగ్ డేట్స్ని రిలీజ్ చేసింది. ఆ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి, అసలు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికెట్స్ ఏమేమి మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి పాలిసెట్ రాసి పాలిసెట్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో పాలిసెట్ gov.in సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఏమైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఫోన్ నెంబర్ కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ సీట్ వచ్చింది, అలాట్మెంట్ అన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మన రిజిస్టర్ నెంబర్తో, మన సెల్ నెంబర్తో, మన ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ డేట్స్ వచ్చేసి మే 24 నుంచి జూన్ 2 వరకు, అంటే 10 డేస్లో ఈ పాలిసెట్ రాసి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 10 డేస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాసి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 10 డేస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్తో చేయించుకున్నప్పుడు కొన్ని పర్టికులర్స్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్తో పాటు సెల్ ఫోన్ నెంబర్తో పాటు 10th క్లాస్, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 4th క్లాస్, 5th క్లాస్, అలాగే ఎన్ని మార్కులు వచ్చినాయి, అలాగే 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ కమ్యూనిటీ ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం దాంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి ముందుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఓసీ బీసీ వాళ్ళైతే 700 రూపాయలు, అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 రూపాయలు ఆన్లైన్లో పే చేయవలసి ఉంది. అప్పుడు మాత్రమే వాళ్ళ ప్రాసెస్ అనేది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ చూసినట్లయితే డేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్, ఇది చాలా ప్రధానమైనది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ప్రతి జిల్లాలో ప్రధానమైనటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ జరుగుతుంది. అలాగే మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే ఏపీటీ ఆంధ్ర పాలిటెక్నిక్ జగన్నాథపురంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో జీపీటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ భానుగుడి దగ్గర, అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడే మీ ర్యాంక్ ఎంత ఉందో, ఏ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలనేది అక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంటే ఫస్ట్ ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈ రోజు, ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈ రోజు అని ఉంటుంది. కాబట్టి ఆ ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు అక్కడ జీపీటీలో కానీ ఏపీటీలో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్ చూపించాలి అని మనం చూసినట్లయితే, ఫస్ట్ మీరు పాలిసెట్ రాసినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ జెరాక్స్ రెడీ పెట్టుకోవాలి. దాంతోపాటు మీకు పాలిటెక్నిక్లో వచ్చిన ర్యాంక్ వచ్చినటువంటి అడ్మిన్ కార్డ్ అంటాం, ఆ ర్యాంక్ కార్డ్ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు ఆ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ మార్క్ లిస్ట్ చూపించాలి. దాంతోపాటు చాలా ముఖ్యం, 10th క్లాస్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాంతోపాటు కాంటాక్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. మరి ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడ స్కూల్లో చదివినా సరే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ స్కూల్స్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని మీరు అక్కడ చూపించవలసి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజుని. ఇన్ కేస్ మీరు ఒకవేళ ప్రైవేట్గా చదివినట్లయితే లోకల్గా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంఆర్ఓ గారు ఆర్ఐ ద్వారా, అలాగే సెక్రటేరియట్ నుంచి విలేజ్ సెక్రటేరియట్ మనం తీసుకోవాల్సి ఉంది. ఆ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు ప్రైవేట్గా కంప్లీట్ చేసినట్లయితే. నెక్స్ట్ చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఓసీ కమ్యూనిటీ పీపుల్ అయితే కూడా పిలుస్తారు దాన్ని. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మనం అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా మనకి తెచ్చుకోవాలంటే, గ్రామ సచివాలయంలో లేకపోతే మన దగ్గర ఉండే సచివాలయంలో ఆఫీసర్స్ని కలిస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి నోటరీ చేసి దానికి మదర్ ఫాదర్ ఆధార్ కార్డుతో పాటు నీ ఆధార్ కార్డు అక్కడ నోటరీ చేయించాలి. నోటరీ చేయించిన ఆల్ డాక్యుమెంట్స్తో పాటు రేషన్ కార్డ్ జెరాక్స్ కాపీలు ఇవన్నీ కూడా విలేజ్ సచివాలయంలో మనము సబ్మిట్ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ రాక ముందుగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే
ఒక లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. పాతది ఎప్పుడుదో తీసుకున్నానంటే కుదరదు. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీరు ఒకవేళ స్పోర్ట్స్ లేదా గేమ్స్ స్కౌట్ అండ్ గైడ్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే వాటిని మాత్రం ఆ పర్టికులర్ డేని మీ కౌన్సిలింగ్ రోజుని విజయవాడలో ఉన్నటువంటి ఈ పాలిటెక్నిక్ ఆఫీస్లో మీరు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా కామన్గా జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్లో అలాగే గేమ్స్లో ఎన్సీసీలో ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం విజయవాడలో ఎక్స్క్లూజివ్గా డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లో మాత్రమే మనము అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఆ కోటాలో మీ యొక్క సీటు మిస్ అయ్యే. నెక్స్ట్ వన్, డేట్స్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. అంటే మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారు, ఏ కాలేజీలో జాయిన్ అవుతారు, అటువంటి ఒక 6 గ్రూప్స్ మీరు ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. అలాగే 2-3 కాలేజీలు మీరు ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. ఈ డేట్స్ చూసినట్లయితే డేట్స్ ఆఫ్ వెరిఫికేషన్ చూసినట్లయితే మే 27 నుంచి జూన్ 3 వరకు, అంటే కేవలం 8 డేస్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా కూడా ఈ డేట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు అప్లికేషన్తో పాటు మీరు ఫీజు ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఆ జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది అనేది కూడా మీకు క్లియర్గా అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆ నెట్లో అప్లికేషన్ అప్లోడ్ చేస్తున్నప్పుడు లేకపోతే రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు మీరు అప్లోడ్ చేసుకుని చూసుకోవాల్సిన బాధ్యత చూసుకోవాలి. ఫర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో మాత్రమే మీరు వాడు సైట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మాత్రమే మీరు ఓపెన్ చేసి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో అనేది అక్కడ అప్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్, డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్. ఒకవేళ మీకు పలానా గ్రూప్లో పెట్టుకున్నారు, ఆ గ్రూప్ మీకు నచ్చలేదు, వేరే గ్రూప్కి చేంజ్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఈ ఒక్కరోజు మాత్రమే, అంటే జూన్ 5th మాత్రమే మీకు చేంజ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఒక్క రోజులోనే మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఏ గ్రూప్ అయితే కన్ఫర్మ్ చేశారో అదే గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ డేట్. సో మీకు ఫస్ట్ ప్రాసెస్ అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న చూసారా, ఆ నెంబర్కి సీట్ అలాట్మెంట్ జూన్ 7th జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లోపు, అంటే జూన్ 10th నుంచి జూన్ 14th లోపు రిపోర్టింగ్ చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళకి జాయిన్ అవ్వాలి. జూన్ 10th నుంచి జూన్ 14th లోపు ఆ రిపోర్ట్ చేయాలి. అలాగే క్లాసెస్ చూసినట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ద క్లాసెస్ అనేది పాలిటెక్నిక్ వాళ్ళకి ఫస్ట్ డే అకాడమిక్ ఇయర్కి క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 10th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ గ్రూప్లో ఏ కాలేజీలో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. పాలిటెక్నిక్ రాసి జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు అలాట్మెంట్ అనేది, మీకు బెస్ట్ ర్యాంక్స్ వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంది. సో మీకు గవర్నమెంట్ కాలేజీలో కానీ సీట్ వస్తే కేవలం 4,700 రూపాయలు మాత్రమే మీరు గవర్నమెంట్ కాలేజీలో పే చేసి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీకు కాలేజీలో కానీ మీకు సీట్ వస్తే 25,000 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది ఆ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్స్కి. సో చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ వైట్ రేషన్ కార్డు ఉండి మీకు దానికి ఎలిజిబుల్గా ఉన్నట్లయితే మీకు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. లేదు మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే బీటెక్ సెకండ్ ఇయర్లో దాన్ని మనం లాటరల్ ఎంట్రీ అని పిలుస్తాము, దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పాలిటెక్నిక్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏ ర్యాంక్కి ఏ కమ్యూనిటీకి ఏపీటీలో అలాగే జీపీటీలో సీట్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ మీకు మన ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పాలిటెక్నిక్ కంప్లీట్ చేయాలనుకున్న విద్యార్థులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.